లక్ష్మీరమణ గోవింద గోవింద స్వరూప లక్ష్మీనారాయణ స్వామినే నమః. దీపారాధన ముహూర్త శుభ ముహూర్తమస్తు గణపతి. గణపతిని మనసులో తలుచుకుంటూ చెప్పండి అందరూ కూడా. విఘ్నేశ విఘ్నేశ విధి నిధి మార్తాండ మార్తాండ చంద్ర చంద్ర ఇంద్ర ఇంద్ర ఉపేంద్ర ఉపేంద్ర వందిత వందిత నమో నమో గణపతయే గణపతయే తుభ్యం తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే బ్రహ్మణస్పతే శ్రీ మహాగణాధి శ్రీ మహాగణాధి పతయే నమః. పతయే. మీ గృహదేవతని మీ గురువు గారిని ఒక్కసారి స్మరణ చేసుకోండి అందరూ కూడా. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. సభాయై నమః. ఇష్టదేవతాభ్యో నమో నమః. గ్రహదేవతాభ్యో నమో నమః.
కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవింద విష్ణు మధుసూదనాద్రి విక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః సంకర్షణ వాసుదేవ వర్ధమానోద్ధ పురుషోత్తమ అథాక్షజనార్సింహాజనార్దనాపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మీ ఆరుగురు కూడా ఇక్కడ గణపతిని చేశారు చూడండి, నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం జగద్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ మహేశ్వరాభ్యాం నమః వాణే హిరణ్యగర్భాభ్యాం నమః సజే పరంధరాభ్యాం నమః అరుంధతే వసిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తః శుభ ముహూర్తో అస్తు ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతవిషాదాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సదారథే. కన్యాదాతలు ఎక్కడున్నారు? అలాగే స్వామి తాలూకా జనక మహారాజు గారు వాళ్ళు ఎక్కడున్నారు? దశరథ మహారాజు గారు ఎక్కడున్నారు? అలాగే జనక మహారాజు గారు ఎక్కడున్నారు? మనమైతే వచ్చి కూర్చున్నాం, మరి వారిద్దరేమి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మన భాషలో చెప్పుకోవాలంటే. కానీ వేదం ఏం చెబుతుందో తెలుసా? మనం పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళిద్దరూ ఎవరయ్యా అంటే లక్ష్మీనారాయణ. వాళ్ళిద్దరెవరు? లక్ష్మీనారాయణ. అందుకే వివాహానికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు చెప్పారు. వివాహానికి వెళ్ళేటప్పుడు అంటే ఇవతల దేవతా కళ్యాణం చెప్పుకుంటూ మన వివాహం కూడా చెప్పుకుందాం. వద్దా కావాలా చెప్పండి? చెప్పాలా వద్దా? చెప్పాలా? సరే. వివాహము అంటే ఇందాక అర్థం చెప్పుకున్నాం. వివాహం అంటే అర్థం చెప్పుకున్నాం. కళ్యాణం అంటే కూడా అర్థం చెప్పుకున్నాం. అంటే ప్రతి మనిషికి కూడా 5 తల్లులు ఉంటారు. ప్రతి మనిషికి 5 తల్లులు ఉంటారు. మొదటి స్థానం కన్న తల్లికి, రెండవ స్థానం ఎవరికి? మనం పుట్టినటువంటి ప్రదేశానికి. మూడవ తల్లి ఎవరు? అత్తగారు తల్లితో సమానం. అత్తగారు తల్లితో సమానం అల్లుడికి. ఆ తల్లి స్థానం ఎక్కడ వస్తుందో తెలుసా? మామూలుగా అయితే అత్తగారే, కానీ అత్తమ్మ ఎప్పుడవుతుందో తెలుసా? ఎదుర్కోలు. ఇందాక మనం చేసుకున్నాం కదా స్వామిని తీసుకొచ్చేటప్పుడు. అలాగే పిల్లాడిని కూడా ఊరు పొలిమేర మీద రాగానే అత్తగారు వెళ్ళి పానకం ఇవ్వాలట. ఇస్తున్నామా? పనివాడు వెళ్ళి డ్రింక్ ఇస్తున్నాడు. మరి అత్తగారికి అల్లుడికి ఎందుకు పడుతుంది? పడదు. అత్తగారు వెళ్ళి వెండి గ్లాసుగా తీసుకుని వెళ్ళి అల్లుడికి పానకం ఇచ్చి రావయ్యా మా ఇంటికి, మా ఊర్లోకి రా, మా అమ్మాయిని చేసుకో అని చెప్పి ఆవిడ తీసుకురావాలి. అలా చేస్తే తల్లి స్థానం వస్తుంది ఆవిడ. నీరాజనం దర్శయామి నీరాజనాంతే పుష్పార్ఘ్యం సమర్పయామి. పూర్వం సుముఖశ్చేకహంతశ్చ కపిలో గజగన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. लक्ष्मी सरस्वती श्रीलक्ष्मी लक्ष्मीश्च प्रसन्नामवसरनाभिष्ठानजनाभ्यो नमः ध्यायामि आवाहयामि नवरत्नकजपसंहारं समर्पयामि
अर्घ्यं समर्पयामि रक्षाबन्धनादिष्ठानदेवताभ्यो नमो नमः सर्वोपचार पूजां సమర్పయామి స్వామి వారికి అమ్మవారికి కూడా రక్షాబంధన ధారణ జరుగుతుంది ఆ రక్షాబంధనాన్ని చూపెడుతున్నారు అందరూ కూడా భగవన్నామ స్మరణ చేసుకోవాలి భజంత్రి గట్టి మేళం అది స్వామి వారికి అమ్మవారికి కూడా రక్షాబంధనం కడతారు అందరూ కూడా చూపెడుతున్నారు భగవన్నామ స్మరణ చేసుకోవాలి గోవింద గోవింద ఇంకొకసారి గోవింద విశ్వేత్త భేదవరేడు ప్రవాస్యాయ జగద్ధవరమన్యం భదే పారావధయ్యత్తరసం భృతం వస్వభావరణాశ్వరభాజర్గంధమే బృహత్సావక్షత్రవృద్ధవృష్టయం దృష్టుభోగశ్రుభృతముక్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన వర్ధమితం వాతేన సగరేణ రక్షా గోవింద రక్షాబంధనాలు కడుతున్నారు రక్షాబంధనాలు చూపెడుతున్నారు అందరూ కూడా భగవన్నామ స్మరణ చేసుకోండి ఓం బృహత్సావక్షత్రవృద్ధవృద్ధయం దృష్టుభోగశ్రుభృతముక్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన వర్ధమితం వాతేన సగరేణ రక్ష మిళమిసి అక్కడ కన్యాదానానికి ముందుగా ఆ స్వామికి పాద ప్రక్షాళన చేస్తున్నారు అంటే పాలతో నమస్కారాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షయోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రదే సహస్రకోటి యుగధారిణే నమః భాగశ అమీలో గంధాః సకలారాధనే శోభనమస్తు సకలారాధనే శోభనమస్తు కన్యాదానం జరుగుతుంది అందరూ కూడా భగవన్నామ స్మరణ చేసుకోవాలి జరగవారు గోవింద గోవింద లోకరక్షణ హేతునా కంఠే భజ్ఞామి శతం గోవింద భజంత్రీలు గట్టి మేళం ఓం మాంగళ్యతంతనామేన లోకరక్షణ హేతునా కంఠే భజ్ఞామి భగే సామేవ శరదాం శతం ఆశాసానాతో మనసంమృదాం సౌభాగ్యంధర అగ్నేరణప్రదా భూత్వాదంగక్యేతు ఘృతాయకం మాంగళ్యధారణ ముహూర్తః శుభముహూర్తో అస్తు గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు
అందరినీ కూడా ఆ శ్రేయస్సు అంటే సమాజానికి కుటుంబానికి శ్రేయస్సు కలగాలని ఆ సీతారాముని వేడుకుంటూ 4వసారి తలంబ్రాలు సమర్పజేస్తున్నారు. గోవిందా కళ్యాణార్థం యజ్ఞోమేకాదశవరభ్యతాం ప్రజాపతి స్త్రియాంజ పుష్కరావత కామస్య దుఃఖవారంగం